డిసెంబర్ 2023లో కొత్త ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చే ముందు ఆడపిల్లల శవాల మీద పేలాలు ఏరుకొని ఆనాడు పర్సనల్ కారణాలతో చనిపోయినటువంటి ఆడపిల్లల శవాలను కూడా ప్రచారం కోసం వాడుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వచ్చిన వెంటనే ఏం చేయాలి? వాళ్ళు విద్యార్థులకు అండగా నిలవాలి, ఉద్యోగాలు చేసుకోవాలని ఆడపిల్లలకు అండగా నిలవాలి. నిలబడ్డరా? లేదు. డిసెంబర్లో అధికారంలోకి వస్తే ఫిబ్రవరి 6వ తారీఖు కేసీఆర్ గారు సంవత్సరం నుంచి కొట్లాడుతున్నటువంటి కేసు నుండి ఈ ప్రభుత్వం హైకోర్టులో ఉపసంహరించుకున్నది. కేసు ఉపసంహరించుకొని ఆడపిల్లలకు వ్యతిరేకంగా జీవో 3 అనేటటువంటి జీవోనిచ్చింది. ఆ జీవో ఇయ్యంగానే చెప్పినాం మేము, ఇది తప్పు, ఇది అన్యాయం. ఈ కొత్తగా మీరు ఇచ్చిన జీవోతోని 33% హక్కు ఎన్నో ఏండ్ల నుంచి మా ఆడబిడ్డలకు ఉన్నది, అది పోతుందని చెప్పినాం. వెంటనే నా మీద దాడి, ఏం పని లేదు కవితక్కకు, అంటే ఆడోళ్ళ గురించి మాట్లాడుతుంది అన్నారు. నేనన్నా మేము నిజం చెప్తున్నాం, వాస్తవాలు చెప్తా ఉన్నాం. మీరు ఒక్క నోటిఫికేషన్ ఏదన్నా ఫిల్ చేసినాక సాక్ష్యాలతో సహా రుజువు చేస్తామని చెప్పినాం. ఇంత లోపల 10 రోజులల్లా ఎప్పుడో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేసినటువంటి గురుకుల పరీక్షలు ఆ రిజల్ట్స్ ఇచ్చిండు. అంటే పాత జీవోలో గురుకుల పరీక్షలు అయినాయి, ఆ రిజల్ట్స్ తీసుకొచ్చి కొత్త జీవో 3 అప్లై చేసిండ్రు. తీస్తే ఏమైంది? అప్లై చేస్తే కేవలం 12% మంది మాత్రమే ఆడపిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఏదైతే మనం భయపడ్డామో జీవో 3 వస్తే ఆడపిల్లలకు ఉద్యోగాల్లో నష్టం జరుగుతుందనే అదే జరిగింది. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని రుజువులతో సహా చూపించి అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు గురుకులాల్లో నింపినటువంటి ఉద్యోగాలు ఒకసారి చూసుకోండి, మీ అధికారులతో మాట్లాడుకోండి, మీ అడ్వకేట్లతో రివ్యూ చేసుకోండి. 12-13% ఎక్కువ ఇంతవరకు ఆడపిల్లలకు ఉద్యోగాలు రాలే. ఇక ముందు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో కూడా వచ్చేటటువంటి ఆస్కారం లేదు. కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఈ జీవో 3 రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఈ గురుకుల ఫిల్ చేసేటప్పుడు కనీసం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 4%, అది చట్టం ఉంది బాజాప్తా, దాన్ని కూడా పాటించినటువంటి ఈ ప్రభుత్వం నిజంగా సిగ్గు. మీరు కనీసం వికలాంగులకు తోడుంటలేరు, మహిళలకు తోడుంటలేరు. మరి మీరు ఎవరికి తోడుంటారో ఒక్కసారి ప్రజలకు తెలియజేయాలి. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా మాటలు చెప్పిండ్రు. ఆయన అడ్వకేటు, నాకే చాలా చట్టాలు తెలుసు అన్నట్టు మాట్లాడతాడు. ఆయన ఓటుకు నేటని ఒక కేసులో డైరెక్ట్గా దొరికినటువంటి వ్యక్తి. ఆయన ఏం చేసిండు? ఆ ఓటుకు నోటు కేసు మరి హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టుకు పోతాడు, సుప్రీంకోర్టులో ఏమన్నా ఎదురైతే మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసుకుంటాడు, మళ్ళీ ఇంకో కోర్టులో కొట్లాడతాడు, ఇంకో కోర్టులో కొట్లాడతాడు. కానీ మా ఆడపిల్లల కేసు మాత్రం ఎవరిని అడగడు, ఎగ్జామ్ రాసే ఆడపిల్లలను అడగరు, ఆఫీసర్లను అడగరు, ఎవరిని అడగరు, ఇమీడియట్గా విత్డ్రా చేసుకున్నారు. మరి మీ ఓటుకు నేటు కేసు మీద ఉన్న శ్రద్ధ మా ఆడపిల్లల ఉద్యోగాల మీద ఎందుకు లేదని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా మీరు మళ్ళా హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోవాలి, ఎక్కడి దాకా అన్న పోవాలి. కానీ ఖచ్చితంగా ఆడపిల్లలకు 33% ఉద్యోగాలలో అవకాశం వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను.